ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ఈకేవైసీ. ముఖ్యంగా రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఈకేవైసీ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. అంటే మొదటగా ఆధార్ ఈకేవైసీ, రెండోది రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ ఈకేవైసీ, మూడోది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ. ముందుగా ఆధార్ ఈకేవైసీ. సో, ఈ ఆధార్ ఈకేవైసీ అప్డేట్ అనేది ఎవరు చేసుకోవాలి? ముఖ్యంగా 5 సంవత్సరాలు నిండిన పిల్లలు, అలానే 15 సంవత్సరాలు నిండిన పిల్లలు తప్పనిసరిగా ఆధార్ ఈకేవైసీ అనేది చేపించుకోవాలి. ఇది తప్పనిసరి కాబట్టే దీన్ని మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అని చెప్తారు. అంటే 5 సంవత్సరాలు నిండకుండా ఉండే పిల్లలకి ఆధార్ చేపిస్తారు కదా! దాన్ని బాల ఆధార్ అంటారు. సో, వాళ్ళు బాల ఆధార్‌లో బయోమెట్రిక్స్ అనేవి ఎటువంటివి తీసుకోరు. అందుకని వాళ్ళకి 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి బయోమెట్రిక్ అప్డేట్ చేపించాలి. అలానే 15 సంవత్సరాలు నిండిన పిల్లలు కూడా బయోమెట్రిక్ అప్డేట్ ఎందుకు చేపించాలంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేవి అప్పుడే కంప్లీట్‌గా డెవలప్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ వాళ్ళకిస్తారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే 5 సంవత్సరాలు నిండిన పిల్లలు మరియు 15 సంవత్సరాలు నిండిన పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించాలి. ఇది కేవలం ఆధార్ సెంటర్‌లో మాత్రమే చేయబడుతుంది. దీని కొరకు ఎటువంటి చార్జెస్ అనేవి తీసుకోబడవు. అలానే బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది సరిగ్గా అవ్వని వాళ్ళు కూడా బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆధార్ సెంటర్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ టైప్ ఆఫ్ ఈకేవైసీ వచ్చేసి రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్. రేషన్ కార్డ్ మంజూరైనప్పటి నుంచి రేషన్ కార్డ్‌లో ఈకేవైసీ చేయని వారికి మాత్రమే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది చేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి, వలస కార్మికులకు, అలాగే వృద్ధులకు ఈ ఈకేవైసీ అనేది రేషన్ కార్డ్‌లో అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు. ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నప్పుడు మీ బయోమెట్రిక్ ఉపయోగించి రేషన్ తీసుకుంటున్న వారికైతే ఎటువంటి అప్డేట్ అనేది అవసరం ఉండదు. సో, ఇది ఎవరికి అవసరం అంటే మీరు మీ రేషన్ కార్డ్ కలిగి ఉన్న చోట మీ యొక్క వీఆర్ఓ గారి వద్ద రేషన్ కార్డ్‌లో ఈకేవైసీ చేసుకోని వారి జాబితా అని ఉంటుంది. అందులో మీ పేరు ఉండి 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మనకిచ్చిన గడువు అనేది ఏప్రిల్ 30 వరకు మాత్రమే. సో, ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే 5 సంవత్సరాలు నిండకుండా కూడా పిల్లల్ని రేషన్ కార్డ్‌లో చేర్పించుకునే ఆప్షన్ కలిగి ఉండడం వల్ల. అంటే 5 సంవత్సరాలు నిండని వారికి బాలాధార్ కలిగి ఉంటుంది కదా! సో, అటువంటి వారికి బయోమెట్రిక్ అనేది ఆధార్‌తో పాటు నమోదు చేసే అవకాశం ఉండదు. సో, 5 సంవత్సరాలు నిండక ముందే రేషన్ కార్డ్‌లో చేరారు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు దాటడం వలన వారు రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే వీరు ఇదివరకే మొదట చెప్పిన ఫస్ట్ పాయింట్ అయిన ఆధార్ ఈకేవైసీ ఇదివరకే చేపించుకొని ఉండాలి. సో, ఆధార్ ఈకేవైసీ అనేది ఆధార్ సెంటర్‌లో మాత్రమే చేయబడుతుంది. అదేవిధంగా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది మీకు రేషన్ పంపిణీ చేసే డీలర్ గారి దగ్గర మరియు వీఆర్ఓ గారి దగ్గర ఇది చేయబడుతుంది. మనకైతే డీలర్ అండ్ వీఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి వారి దగ్గర పూర్తి చేసుకోగలరు. అలానే థర్డ్ టైప్ ఆఫ్ ఈకేవైసీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పౌరుల యొక్క జాబితా. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వం చేపట్టే సర్వేలు వంటి వాటికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అప్పట్లో ప్రజా సాధికార సర్వే లేదా స్మార్ట్ పల్స్ సర్వేగా పిలువబడేది ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయింది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే లేదా స్మార్ట్ పల్స్ సర్వే చేపట్టేటప్పుడు ఆధార్ నెంబరు, వయస్సు, పేరు వంటి వివరాలను మాన్యువల్‌గా ఎంటర్ చేయబడ్డాయి. కాబట్టి చాలా మందికి ఆధార్ వివరాలతో సరిపోవు. అటువంటి వారందరూ మీకు దగ్గరలో గల సచివాలయంలో ఏ సచివాలయంకి వెళ్ళైనా సరే అప్డేట్ ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా మీ యొక్క ఆధార్ వివరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అనేది అప్డేట్ చేయబడతాయి. అలానే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అప్డేట్ ఈకేవైసీ అనేది ఎవరెవరు చేసుకోవాలంటే ఇటీవలే ఆధార్‌లో మార్పులు చేసినవారు. అంటే పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, అలానే వయస్సు వంటివి ఆధార్‌లో మార్చిన వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో కూడా మార్చాలి కాబట్టి దానికోసం అప్డేట్ ఈకేవైసీ చేయించుకుంటే మీరు ఆధార్‌లో ఏ విధంగా అయితే మార్చారో ఆ డేటా అంతా ఆటోమేటిక్‌గా ఈకేవైసీ చేయడం ద్వారా ఫెచ్ అయిపోయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్‌లో కూడా స్టోర్ అవుతుంది. సో, మీరు ఏదైనా పథకానికి అప్లై చేసినప్పుడు లేదా ఏదో సర్వీస్ పొందేటప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్‌లో ఉన్న విధంగా మనకు డేటా అనేది ఆటోమేటిక్‌గా ఫెచ్ అయిపోతుంది. అంటే మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని చోట్ల ఫిల్ చేద్దామన్నా సరే ఓపెన్ అవ్వదు. సో, మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్‌లో ఏ డేటా ఉందో అదే డేటాతో మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇదొక టైప్ ఆఫ్ ఈకేవైసీ. సో, ఈ మొత్తం 3 ఈకేవైసీలు కూడా విడివిడిగా క్లియర్‌గా చెప్పడం జరిగింది. దేని ఉపయోగం ఏంటనేది. థాంక్ యూ.